మనతో పాటు అభిషేక్ జగని బీజేపీ నేత ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అభిషేక్ గారు నమస్తే అండి. నమస్తే సార్, అండి. ఇండియా కూటమిలో నాయకత్వం నాకు ఇస్తే కనుక నేను మరింత ముందుకు తీసుకెళ్తానని మమతా బెనర్జీ ఆశపడుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి మమతా బెనర్జీ బీజేపీని ఢీకొట్టగల నాయకురాలుగా మీరు అనుకుంటున్నారా? మమతా బెనర్జీ బీజేపీని ఢీకొడతారో లేదో కానీ కాంగ్రెస్ ని మాత్రం ఢీకొట్టాలన్న కంకణం అయితే వాళ్ళు కట్టుకున్నారండి. ఉమ్, ఆల్రెడీ కాంగ్రెస్ మిత్రపక్షాలు అన్నవి మహారాష్ట్రలో ఇతర రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాము. తమిళనాడులో కూడా నూతన పార్టీ అన్నది డిఎంకే ఐడియాలజీ దెబ్బతినే విధంగా, అంటే కాంగ్రెస్ భావజాలం, కాంగ్రెస్ కూటమి భావజాలం కలిగిన పార్టీలు ఓట్లు చీలే అవకాశాలు ఏర్పడుతున్న సమయంలో కాంగ్రెస్ సన్నగిల్లుతుంది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, బీజేపీ వైపు ఎన్ని ఏళ్ళు ఎత్తి చూపెట్టినా కూడా వారి అత్యంత వైభవమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ 206 సీట్లతో యూపీఏ 2లో ఉన్నప్పుడు కూడా బీజేపీ ఇవాళ లీస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నదానికన్నా కూడా తక్కువ ఉన్నారు. అంటే వారు శిఖరాగ్రమైన పొజిషన్ లో మేము దేశం మొత్తం మన్నలను పొందాము, ప్రజా ఆశీర్వాదం పొందాము అని 2009 ఎలక్షన్ లో 206 సీట్లు వచ్చే ఏదైతే సందర్భం ఉందో, మూడోసారి మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజా ఆశీర్వాదం పొందినప్పుడు కంటే కూడా 20% సీట్లు తక్కువే వచ్చాయి. ఉమ్, సో అటువంటి కాంగ్రెస్ పార్టీ నైతిక హక్కు అన్నది లేదు. యూపీఏ 1లో 145 సీట్లు, యూపీఏ 2లో 200 సీట్లు. వాళ్ళేదో ఒంటరిగా పోటీ చేసి ఒంటరిగా ప్రభుత్వాన్ని దేశాన్ని నెట్టుకొచ్చినట్టు మాట్లాడే విధానం అన్నది పూర్తిగా తప్పు. ఇది ఫ్యాక్ట్స్ కి చాలా దూరంగా ఉంది. బీజేపీ పార్టీ అన్నది 2014 ముందున్న పరిస్థితులన్నింటినీ జయించి 2014లో ఎటువంటి మ్యాండేట్ తీసుకొచ్చిందో 2019లో తిరిగి మళ్ళొకసారి కఠిన నిర్ణయాలు తీసుకొని, అంటే ల్యాండ్ మైల్ స్టోన్ డెసిషన్స్ మనం తీసుకొని ఒక చాలా మార్పు దేశంలో తీసుకొచ్చేటువంటి జిఎస్టీ డిమానిటైజేషన్, ఇంకా అనేక మార్పులు. కొన్ని మార్పులు ఏంటంటే ట్రాన్సిషన్ మేనేజ్మెంట్ లో ఇమీడియట్ గా మనకు కన్వీనియంట్ అనిపించకపోయినా లాంగ్ టర్మ్ లో చాలా బెనిఫిషియల్ గా ఉంటాయి. అవన్నిటినీ కూడా అధిగమించి 2019లో మళ్ళొకసారి మ్యాండేట్ తెచ్చుకోవడము, 2024లో మూడోసారి కూడా ప్రజా మ్యాండేట్ తెచ్చుకోవడం అనేది ఒక సాధారణమైన విషయం కాదు. ఎంతో కాంప్లెక్స్ డెమోగ్రఫీ ఉండే భారతదేశంలో మూడోసారి బీజేపీ లాంటి పార్టీ ఒక కూటమిని లీడ్ చేస్తూ రావడం అన్నది ఖచ్చితంగా కూడా ప్రజలకు బీజేపీ పై ఉన్న విశ్వాసం, నమ్మకాన్ని చూపిస్తాయి. ఎలక్షన్ వరకు, అన్ని ఫేజుల ఎలక్షన్ వరకు రాజ్యాంగం ఆపదలో ఉందని మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఒకేసారి ఆ విషయం ఎందుకు మర్చిపోయిందో, అమ్నీషియాకి గురైందా, ఎటువంటి మతిమరుపుకు గురైంది, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళకి ఏదో ఆపద ఉందని రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారని ఏదేదో మాట్లాడి మరి ఒకే రోజులో అదంతా ఎందుకు మర్చిపోయారు? ఇప్పుడు ఇంకా దానిపై ప్రజలని మరి ఎందుకు చైతన్యపరచలేకపోతున్నారు? కేవలం ఎలక్షన్ల కోసం చెప్పిన ఒక అబద్ధమే అన్నది అర్థమైపోయింది. తదుపరి ఎలక్షన్లలో హర్యానా కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, ప్రజాభిప్రాయము మరొకసారి బీజేపీ వైపే మొగ్గు చూపుతుంది. అప్పుడు జరిగిన ఒక అడుగు వెనక్కేసినా మళ్ళీ మరింత బలంతో ముందుకు వచ్చాము బీజేపీ పార్టీ అన్నదానికి మహారాష్ట్ర మరియు హర్యానా ఎలక్షన్సే సాక్ష్యం అండి. అదే ప్రమాణితంగా మాట్లాడాలి. ఏదున్నా కూడా అక్కడ ప్రూఫ్స్, ఫ్యాక్ట్స్ పెట్టుకొని మాట్లాడాలి. కానీ అభిషేక్ గారు, రెండు వేల 2014లో పద్నాలుగులో మీరు చెప్పినట్టు మంచి మెజారిటీతో గెలిచారు, 2019లో మంచి మెజారిటీతో గెలిచారు. కానీ 2024 వచ్చేటప్పటికి బీజేపీ బలం తగ్గింది, ఆక్సిజన్ మీద బతుకుతుంది, ఇప్పుడు ప్రాంతీయ పార్టీల అనే ఆక్సిజన్ మీద బతుకుతున్నాయని చెప్తున్నారు. మరి బలం తగ్గుతూ ఉంది కదా, రాబోయే రోజుల్లో రాహుల్ మరింతగా నిలబడే అవకాశం కనిపించట్లేదా? ఇప్పుడు కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా ఎంత బలం పుంజుకోవడానికి కారణం రాహుల్ గాంధీ నాయకత్వం అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. విపరీతమైన ఫేక్ ప్రోపగాండా ద్వారా రాజ్యానికి ఆపద ఉందని మళ్ళీ మళ్ళీ గోబెల్స్ ప్రచారం చేయడం ద్వారా ప్రజలని, కొన్ని వర్గాలకు చెందిన ప్రజలని, ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసి వారిని కన్ఫ్యూజ్ చేసి ఒక టెన్స్డ్ అట్మాస్ఫియర్ లోకి తీసుకెళ్లి రాజ్యాంగం ఏదో మారిపోతుంది, మీ హక్కులన్నీ పోతాయి, మిమ్మల్ని అణచివేస్తారని మళ్ళీ 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 చెప్పి గోబెల్స్ ప్రచారం, విష ప్రచారం ద్వారా వచ్చిన రిజల్ట్ 2024 రిజల్ట్ తక్షణమే. మరి ఈ సంవత్సరంలోపే మహారాష్ట్ర లాంటి ఒక సెంట్రల్ ఇండియాలో ఉండే రాష్ట్రం కానివ్వండి, హర్యానా లాగా నార్త్ లో ఉండే రాష్ట్రం కానివ్వండి, ఎటు చూసినా కూడా బై ఎలక్షన్స్ లో కానివ్వండి మళ్ళీ ప్రజలు బీజేపీ వైపు వస్తున్నారు కదా. అంటే అప్పుడు జరిగిన డెసిషన్ ఖచ్చితంగా కూడా ఎన్నో ప్రలోభాలకు లోనై, భయభ్రాంతులకు లోనై తీసుకున్న కొందరు ఓటర్లు తీసుకున్నారు. ఎందుకంటే మాకు డిఫరెన్స్ ఆఫ్ సీట్స్ ఎన్ని వచ్చాయో అక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఆ విష ప్రచారం అనేది ప్రభావం చూపింది. కానీ ఆ విషయానికి యాంటీడోట్ కూడా బీజేపీ కనుక్కుంది. మా ఎక్సర్సైజెస్ మేము కూడా చేస్తున్నాము. అందుకే హర్యానా కానివ్వండి,
విపరీతమైన వ్యతిరేకత ఉంది అని చెప్పి హర్యానాలో ప్రభుత్వం రాదు అని ఒక ప్రొపగాండా చేసినప్పటికీ అవన్నింటినీ కూడా తట్టుకొని మళ్ళీ భారీ మెజారిటీతో రావడము, మహారాష్ట్రలో కూడా సులువుగా రావడం అన్నది చూశాము. అండ్ ఆపోజిషన్ కూడా చిత్తుగా ఓడిపోయింది. మహారాష్ట్రలో మీరు చూసినట్టయితే, హర్యానాలో చూసినట్టయితే. సో ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఆ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మేము కూడా చాలా సన్నద్ధంగా ఉన్నాము. కానీ ప్రజలు అంత ఈజీగా అప్పుడు నమ్ముతారు 2024లో అనుకోలేదు లోక్సభలో. కానీ ప్రజలు కూడా రియలైజ్ అయ్యారు. ఇవాళ ప్రజలు బీజేపీతోనే ఉన్నారు. కాంగ్రెస్ బలహీనపడుతుంది రోజు రోజు. వాళ్ళు పీక్ లో ఏదేమైనా అభిషేక్ గారు మీరు చెప్పినట్టు కేంద్రం ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత కూడా మీరు చెప్పినట్టు బీజేపీ గెలుస్తూ ఉంది. దానికి కారణం కేంద్రంలో బీజేపీ ఉండటమే ఒక కారణం కూడా అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ ఈ మధ్యకాలంలో కొంత బలం పుంజుకుందని చెప్పాలి. మన లోక్సభ ఎన్నికల్లో కూడా కొంత మెజారిటీ దగ్గరగా ఉంటే వచ్చి ఆగిన పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మోదీకి సరైన జవాబు చెప్పగల మొనగాడు రాహుల్ గాంధీ మాత్రమే అని కాంగ్రెస్ అంటుంది. 100 సీట్లు కూడా రాని పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అన్నది ఉన్నది. దేశం మొత్తం పోటీ చేసి 299 సీట్లు వాళ్ళకు వస్తే, ఒకే రాష్ట్రంలో పోటీ చేసి 29 సీట్లు తెచ్చుకున్న మమతా బెనర్జీ ఏమంటుందంటే, నువ్వు 30 చోట్ల పోటీ చేసి ఒక రాష్ట్రంలో 3 సీట్లు సగటున గెలిచావు, 99 గెలిచావు. నేను ఒకే రాష్ట్రంలో పోటీ చేసి 29 గెలిచాను, అందుకే నా దగ్గర ఎక్కువ స్టఫ్ ఉంది అని చెప్పేసి వాళ్ళ అంతర్గత అభిప్రాయము ఇవాళ బహిర్గతం కూడా అయింది. చూసినప్పటికైతే కొన్ని ఇంతకు ముందు న్యూట్రల్ గా ఉన్నా లేదా యూపీఏ వైపు మొగ్గు చూపాలనుకున్న పార్టీలు, జేడీఎస్ లాంటివి కూడా ఇవాళ బీజేపీతో జతకట్టాయి. టీఆర్ఎస్ లాంటి పార్టీలు కొన్ని రోజులు అట్టుంటాయి, కొన్ని రోజులు న్యూట్రల్ గా ఉంటాయి. శరద్ పవార్ పార్టీ టోటల్ గా కాంగ్రెస్ తో జతకట్టి భస్మాసురుడు లాగా అయిపోయాడు రాహుల్ గాంధీ వాళ్ళకి. రాహుల్ గాంధీ ఎవరితో చేరితే వాళ్ళ నాశనం దగ్గర పడ్డట్టుగా ఇవాళ శరద్ పవార్ ఎటు లేకుండా అయిపోయాడు, శివసేన పార్టీ ఎటు లేకుండా అయిపోయింది. అందుకే మమతా బెనర్జీ ఏం చేస్తుందంటే, మనం బతికి బట్ట కట్టాలంటే కనుక నాయకత్వం పగ్గాలు మన చేతిలో తీసుకుంటేనే మంచిది. డ్రైవింగ్ రాని వాడికి స్టీరింగ్ ఇస్తే కనుక ఆ బస్సులో కూటమి పార్టీలు అన్నిటికీ కూడా యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి అటువంటి ఒక యాక్సిడెంట్ నివారణ చేయాలంటే కనుక తను స్టీరింగ్ తీసుకోవాలనుకుంటుంది. సో స్టీరింగ్ ఇస్తారా, స్టీరింగ్ ఇవ్వరా, ఎవరు నాయకత్వం వహిస్తారు వాళ్ళ కూటమికి అన్నది అది వాళ్ళ అంతర్గత నిర్ణయము. కానీ ఏదేమైనా మమతకి నాయకత్వం కనుక ఇస్తే కనుక పశ్చిమ బెంగాల్లో బీజేపీని నిలువరించినట్టుగానే మొత్తం దేశవ్యాప్తంగా కూడా బీజేపీ హవా తగ్గించే పరిస్థితి వస్తుందని మమత అభిప్రాయపడుతున్నట్టుగా అనిపిస్తుంది. మమతా గారు ఏదైనా అభిప్రాయపడొచ్చండి, అది వారి వ్యక్తిగత అభిప్రాయము. కానీ సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమస్యలు, అలా కల్చరల్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకోవాలంటే కనుక క్షేత్రస్థాయిలో లోకల్ నాయకులు లేనప్పుడు అది కుదరదు. బిఎస్పీ లాంటి పార్టీ మనం చూసాము, ఎప్పుడో ఒకసారి మెరిచి ఏదో ఒక సీట్లో పాపులేషన్ ఓటర్ కన్సాలిడేషన్ ఉన్న చోట, ఒక్క చోట 2 చోట ప్రభావితం చేయడంతో అవి నేషనల్ పార్టీలు అన్నవి కాలేవండి. ప్రాంతీయ పార్టీలు ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీయే ప్రజల మనోభావాలని ఎప్పుడైతే అది తెలుసుకోలేకపోతుందో, తదనుగుణంగా తను పాలసీస్ నిర్ణయించలేకపోతుందో, దాన్నే 2 అంకెల సంఖ్యకి 3 సార్లు పరిమితం చేశారు. ఇంత ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని 3 కంటిన్యూస్ ఎలక్షన్స్ లో కూడా 3 అంకెల సంఖ్య దాటకుండా ప్రజలు నిలువరించారంటే ప్రజా అభిప్రాయం ఎలా ఉంటుంది, ప్రజలు ఎంత చైతన్యవంతులయ్యారన్నది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి.